అప్పుడే కారం ఘాటు వస్తుంది అత్తమ్మ. ఇది అయిపోయినట్టే. బాగుంది. మీరు కూడా చేసుకోవచ్చు మంచిగా ఇంట్లో. మంచి స్మెల్ వస్తుంది పప్పు పోపు పెట్టినాక. ఇంకా ఇది చూడండి, ముద్దపప్పు మామిడికాయ పచ్చడి కారంలో ఎంత బాగున్నాయి, కారం పుళ్ళు. ఇది అన్నం కలుపుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చెప్సారు. నేను సరస్వతి. మొత్తం ఈరోజు ఒక మంచి రెసిపీ చేయబోతుంది నేను చెప్తా. అదేంటంటే, మనం ఎన్ని కర్రీస్ ఉన్నా, ఇప్పుడు సీజనల్ కదా, జలుబు దగ్గు కంటిన్యూగా అవుతుంటాయి. ఇంకా అలా వస్తున్నప్పుడు కర్రీస్ చారులే కాకుండా కారం పొడి ముద్దపప్పు, ఆ కారం పొళ్ళు మా అత్తమ్మ చేస్తుంది ఈరోజు. అది వెల్లుల్లి కారం, మార్చిన కారం, ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటాయంట. ఒకసారి అత్తమ్మని అడుగుదాం. అత్తమ్మ, మార్చిన కారం ముద్దపప్పు చేస్తాయి ఈరోజు. ఎట్లా చేస్తావు? మార్చిన కారం మిరపకాయలు వేయించి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఉల్లిపాయ, ఒక యాలక్కాయ, 2 మిరియాల గింజలు వేసి కారం కొట్టుకుంటే సర్దికి మంచిది. ఇప్పుడు కారం కొట్టి ముద్దపప్పు పొయ్యి మీద వేస్తా, కారం మిరపకాయలు దీని మీద వేయించుకుంటా. ఓకే, మనం స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఫస్ట్ మార్చిన కారం చేస్తాం. ఫస్ట్ మార్చిన కారం వేస్తా. దానికి ఫస్ట్ ఆయిల్, ఇవి ఎండుమిర్చి, ఇవి ఇంకా వెల్లుల్లి అత్తమ్మ, వెల్లుల్లి, మిరియాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ దానికి కావాల్సినవి. కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత ఏం వేయాలమ్మా? జీలకర్ర కొంచెం వేగాలి. కొంచెం వేగాల, మాడిపోతాయి మళ్ళీ అవన్నీ వేస్తే. ఎచ్చబడితే ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర ఒక 1 టీ స్పూన్ వేసింది. కరివేపాకు కూడా ఇప్పుడు వేయాలి అత్తమ్మ. వేగాలి. ధనియాలు 1 టీ స్పూను. కరివేపాకు ఎంత ఉంటే అంత మంచిగా ఉంటుంది మార్చిన కారం. ఇంతవరకు ఇలా ఒక్క యాలక్కాయ వేస్తా, ఎందుకంటే చలికాలం కాబట్టి. ఎండాకాలం అయితే అవసరం లేదు. ఒక్క యాలక్కాయ, ఇగో 4 గింజలు మిరియాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాటు ఎక్కువ ఉంటుంది, పిల్లలు కూడా తింటారు కదా. నెయ్యి వేసుకొని మంచిగా ఉడుకుడు కన్నం వల్ల పెద్దలైనా నెయ్యి వేసుకొని కమ్మగా తినవచ్చు. మంచిది ఈ కాలం. ఇవే చేసుకోవచ్చు అత్తమ్మ? కారం పొడి ఇంకేమైనా చేయొచ్చా? చేయాలి, ఇంకా చేసుకోవచ్చు. ఎల్లిపాయ వేసి ఒట్టి కారం కొట్టుకొని, ఒట్టి కారం అది కూరలు వేసే కారం ఉంటుంది కదా, ఆ కారం వల్ల ఎల్లిపాయలు వేసుకొని మంచిగా కొట్టి తాలింపు గింజలు వేసుకొని అన్ని కోగులో పోసుకోవచ్చు. ఇంకా అట్లా నచ్చని వాళ్ళు ఒట్టిగానే ఉంచుకొని కూడా ఎల్లిపాయ కారం ఒక డబ్బాకి ఎత్తుకొని తింటారు. ఎల్లిపాయ కారం అట్లా వేసుకున్నాం కదా మనం, మునగాకు ఉంటుంది కదా, అది కూడా ఒట్టిగా వేపుకొని కరివేపాకులాగా అల్ల కారం పోసి ఎల్లిపాయ కారం వేసి ఇవన్నీ వేసి జీలకర్ర, ధనియాలు అన్నీ వేసుకోవాలి. అలా కూడా మునగాకు కారం కూడా ఈ కాలం మంచిది. ఎల్లిపాయ కారం, మునగాకు కారం అంటారు దాన్ని. మళ్ళీ ఇది లేత కరివేపాకు చూసి మంచిగా పండు వేపినట్టు వేపుకొని అలానే కారం పోసుకొని, పల్లీలు పోసుకొని మంచిగా కొట్టి అది పెట్టుకోవచ్చు. బాగుంటుంది కారం పుల్లు. అన్నిటికంటే ఈ మార్చిన కారం ఎక్కువ ఇష్టపడతారు. ఈ బాలంతలకు కూడా మంచిది మార్చిన కారం. ఇన్నాళ్ళు బాలంతలకు అయితే ఈ కారం ఇట్లనే మిరియాలు, యాలక్కాయలు, శొంఠి అన్నీ వేసి కొట్టేది. మోడి అది మనం బాలంతలకు వేస్తారు కదా, కాయం కూడా వేసి కొట్టేది మోడి అని. అసలు మంచిది కారం. కాయం అంటే అప్పుడు బాలంతలు కన్నప్పుడు వేసేది, కన్నప్పుడు కాయం వేసేది. ఇప్పుడు వేయట్లేరు కదా కాయం. ఇప్పుడు ఆపరేషన్లు చేయబట్టి సూతికి అవన్నీ వేస్తారు కాయం. అది వేస్తే తిమ్మిర్లు రావు, కాళ్ళు మంచిది. చలికాలం తిమ్మిర్లు రావు, కాళ్ళు తలకాయ నవ్వదు. అప్పుడు వేసేది సూతికి అవన్నీ కాయం. కొట్లల్లో కొనుక్కొచ్చి కన్నాక 3వ నాడు 4వ నాడు వేసి వంతులనే పత్తెం చేయాలి. ఒక 20 రోజులు ఇక పత్తాలకు మంచిగా అప్పుడు పత్తెం చేయాలి కదా. 15 రోజులు 20 రోజులు వంతులు వెళ్ళినాక కాయం తిన్నాక ఈ కారం పొడితో ఒక 5 రోజులు పెడతారు. ఆ తర్వాత కందిపప్పు, ఉలువ చారు పెడతారు వేడి మంచిగా. ఇక అయిపోయినాయా? తీద్దాం. మళ్ళీ నల్లగా అయితే ఇట్లా వేయద్దు, మంచిగా మెత్త కొట్టుకొని వేసుకోవాలి. ప్లేట్ ఇట్టి మంచిగా వేగినాయి.
ఇప్పుడు నేను కందిపప్పు కడిగి అతల పొయ్యి మీద వేసుకుంటా. ఇది చల్లారాలి. చల్లార అవసరం లేదు. అవసరం లేదా? లేదు, చల్లారితే మెదగదు. పోస్తా ఈ పప్పు పొయ్యి మీద వేసి కొడతా. ఇది పని అయిపోతుంటుంది. ఇదిగో కందిపప్పు మనకు కావాలంటే ఇంకా 4 ఉంటే మరింత తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్ది మంది కాబట్టి ఇది జరిపించుకుందాం, సరిపోతుంది. ఇది చూడండి, ఈ కందిపప్పు వేయించిన పప్పు వేయించింది. ఈ కందులు పండించింది కందిపప్పు ఇది. సో మనం కొన్నదానికి ఇది వేరు ఉంటుంది, చాలా డిఫరెన్సెస్. ఇది రుచి కూడా ఎక్కువ ఉంటుంది. అవును, టేస్ట్ స్మెల్ అయితే బాగా. ఇప్పుడు మీరు పచ్చడి చేసుకోవాలంటే ఈ పప్పుని పచ్చడి చేసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్ కంది పచ్చడి. కంది పచ్చడి ఇప్పుడు కొట్లల్లో పప్పు మీరు కొంటారు కదా, ఆ పప్పుని ఏం చేయాలంటే పెంకు మీద కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని నానేసుకొని చింతపండు వేసుకొని పచ్చడి. దీని అంత టేస్ట్ అయితే రాదు. నీళ్ళు పోయి కడుపు కడిగిన ఇగో ఈ నీళ్ళు పోస్తున్నా. ఎసరు ఇంకో చూడండి, ఇంత పోసింది వాటర్, ఒక్కటే చిన్న కప్పు. ఇప్పుడు ఇలా పసుపు వేయాలి. పసుపు ఇప్పుడు వేయాలి. ఇప్పుడు వేయాలి. ఇది సప్పిడి పప్పు, కారం వేయట్లేను. ఎందుకంటే మార్చిన కారం కొడుతున్నా కాబట్టి ఇలా వేసుకొని తినాలని. మామిడికాయ పచ్చడి మార్చిన కారం బాగుంటుంది. బాగుంటుందా? పోపు పెట్టేటప్పుడు కరివేపాకు వేస్తుంది. మూత వేస్తున్నా. ఇంటి దగ్గర ఉంటే యాక్చువల్గా మంచి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వేసుకునేదాన్ని. సో ఇక్కడ కుక్కర్లో వేసేస్తుంది. ఇగో ఇప్పుడు ఇందాక వేయించుకున్న మిరపకాయలు పప్పు పొయ్యి మీద వేసుకుంటాను చెప్పినగా మీకు వేసిన. ఇగో ఇప్పుడు కారం కొట్టుకుంటా. పప్పు ఉడికారకే కారం కొట్టుకొని ఎత్తి ఆడ పెట్టుకొని పప్పు తాలింపు పెట్టుకుంటా. ఈ కారం కూడా తాలింపు పెట్టుకుంటారా? లేదు, పెట్టుకోద్దు. ఇప్పుడు నూనె వేసినాగా మనం. అవును, ఎందుకు అవసరం లేదు. అవసరం లేదా? ఉప్పు ఇప్పుడు వేస్తా. ఉప్పు వేయించేటప్పుడే వేసుకోవచ్చు, అలా ఏడి కావాలంటే. నేను వేయలేదు కానీ వేసుకోవచ్చు. అప్పుడే కారం ఘాటు వస్తుంది అత్తమ్మ కదా, అందుకే వస్తుంది. నెరి మెత్తగా అవసరం లేదు, ఇది మాదిరిగా చాలు. ఇలా ఇప్పుడు వెళ్ళిపోయి వేసుకుంటాం. వెల్లుల్లిపాయలు వేసావా? గిన్నె ఈ కారం వల్ల ఇక ఎండాకాలం కుట్టుకోవాలనుకుంటే ఈ మార్చిన కారం కొంచెం చింతపండు వేసి మార్చుకోవాలి. ఇప్పుడు చలికారం కాబట్టి నేను వేయలేదు. ఆల్రెడీ వర్షం వస్తుంది అత్తమ్మ పక్కన మంచిగా, ఇది వేడివేడిగా బాగుంటుంది కదా. అట్లానే వేయలే, వేసుకోవచ్చు. చింతపండు కూడా 4 రెబ్బలు వేసుకొని కొట్టుకోవచ్చు. మిరపకాయలతో పాటు మార్చుకోవాలి. అది ఈ ఎల్లిపాయ పొట్టు తీయొద్దు, ఇళ్ళకి మార్చిన కారం వాళ్ళకి బాగోదు, పొట్టే ఉండాలి. అయిపోయింది, ఎత్తుతున్నా. అయిపోయిందా? అయిపోయింది. ఇంకా బంద్ చేస్తామా? అయిపోయిందా? 3 విజిల్స్ వచ్చింది. ఇది చాలు కదా. ఇంకా మరీ మెత్తగా కావాలా లేకపోతే ఎట్లా? ఏం అవసరం లేదా? ఏదైనా సరే నెరి మెత్తగా ఉంటుంది, ఏం బాగుంటుంది, విషయం ఉండదు. ఇక చూడండి, అత్తమ్మ అప్పుడే చేసేసింది మార్చిన కారం. ఇది దోశలకి ఇడ్లీలకి ఎలా వేసుకున్నా బాగుంటుంది. వేడి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది కదా అత్తమ్మ. ఇడ్లీలకి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటుంది అండి ఇడ్లీకి అయితే. దోశ పైన కూడా వేసుకుంటే కారం పొడి చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేసిన అత్తమ్మ ఇది నాకు చేసి ఇచ్చింది కారం పొడి, బాగుంటుంది. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వెల్లుల్లి కారానికి రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, పోపు గింజలు, కరివేపాకు, నూనె, ఇవన్నీ కదా. ఇప్పుడు అత్తమ్మ వేస్తుంది రోటి దగ్గర. చూడండి, ఇక ఎల్లిపాయలు వేస్తున్నా. ఇగో ఇంత కారం తీసుకున్నా, ఇగో ఎల్లిపాయలు వేసుకున్నా, ఇన్ని దంచుకుంటున్నా ఇటు తాగినట్టు. అంటే 1/2 కప్పు కారం, ఒక 2 ఏంటి అత్తమ్మ 2 గడ్డలు వెల్లుల్లి. 2 గడ్డలు వేసిన. ఇంకా మరింత కారం అయితే ఇంకిన్ని మరిన్ని వేసుకోవచ్చు. జీలకర్ర పోపులు వేసా? అన్ని పోపులున్నాయి. ఇక అన్ని పోపులేనా? ఇది కూడా దోశలలో ఇడ్లీలలో చాలా బాగుంటుంది. ఇది కారం మంచిగా ఉంటుంది. ఇది కూడా అవును. ఇంతకుముందు నేను చేయకపోతుంది కానీ అత్తమ్మ ఇది నాకు నేర్పించింది. అప్పటి నుంచి నేను కూడా చేస్తూనే ఉన్నా. సడన్గా అయిపోయింది. ఇట్లా దంచుకున్నా.
దంచుకోవాలి. మీరు కూడా ఇట్నే మంచిగా ఎత్తుతున్నాయి. ఇప్పుడు మిక్సీలో పట్టుకుంటే బాగా వస్తుంది. మిక్సీలో బాగుండదు, మెత్తగా అయిపోద్ది. ఎల్లిపాయ కూడా మెత్తగా అవుతుంది. ఇట్లనైతే కొంచెం అట్లా మెదగినట్టు ఉంటుంది. ఒక్కొక్కటి పాయ మంచి టేస్ట్ వస్తుంది. చూడండి కారం ఎంత బాగుంది. దంచుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా. ఇంకా వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు అత్తమ్మ పోపు పెట్టుకుంటుందంట. అది ఎట్లనే చూద్దాం మనం. పోపు పెడతా పెడతా. సిమ్లో పెట్టుకోవాలి. ఇగో ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ నాకు తెలిసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసింది. ఇప్పుడు ఏమేస్తాం అత్తమ్మ? ఇంకా ఇప్పుడు నూనె కాగని తాలింపు గింజలు వేస్తా. ఇగో ఈ శనగపప్పు ఎక్కువ ఎందుకు వేసుకుంటున్నాం అంటే అన్నం అవి తింటుంటే అన్నం వల్ల ఈ పప్పులు తగులుతుంటే బాగుంటుంది టేస్ట్. ఇంకో మినప్పప్పు ఇంత వేస్తా. అవేమో శనగపప్పు, ఆవాలు, ఇంకా జీలకర్ర అన్నీ కలిసినాయి. ఇలా అన్నీ కలిసినాయి కాగని కలిసినా వేస్తా. మళ్ళీ జీలకర్ర, ఇంకా మినప్పప్పు కూడా. మినప్పప్పు ఎక్కువ కాదత్తమ్మ? అది కాదు కాదా? అసలు ఎంత మంచిగా ఉంటుంది అనుకుంటున్నావు. పప్పులు తగులుతుంటే టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్య పప్పులు తగులుతుంటే తింటుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మరి పొడుపు కథ ఏమైంది సరస్వతి? ఇప్పినవా? ఇప్పినత్తమ్మ. అదే కరెక్టో లేదు నాకు కూడా తెలియదు. నాకైతే నిజంగా తెలియదు. చాలా మంది కామెంట్స్లలో పెట్టారు. అదే నేను మా అత్తమ్మకు చెప్తా ఏం పెట్టారో. నేను కూడా అదే ఆన్సర్ చెప్తున్నా. పొద్దుతిరుగుడు పువ్వు అత్తమ్మ. పొద్దుతిరుగుడు పువ్వు అని చెప్పినవా? కాదు, పొద్దుతిరుగుడు పువ్వు. అందరూ అదే పెట్టారు. పొద్దుతిరుగుడు పువ్వు కాదు, అది జమ్ము కంకి. జమ్ము కంకి. ఎన్ను మూరెడు గంట కాయబడంటే కంకి మూరెడు ఉంటుంది. అది ఎన్ను మూరెడు పెద్దగా ఉంటుంది. గంట ఇంత ఉంటుంది. దాని గంట అంతే లేదు. ఇక అది కంకి తినబోయి రామచిలకలకు తిందామని బాగా ఆశతో పోయినాయి. అడిగిపోయి చూసారా కొట్టిది. అది జమ్ము కంకి. శాస్త్రం అట్లా కానీ తినబోయి ఒట్టిగానే వచ్చినాయి అనకుండా తినబోయి చిగ్గుపడి వచ్చినాయి. దానికి ఆన్సర్ జమ్ము కంకి. అంతేనత్తమ్మా? అంతే. మరి ఇంకోటి వేస్తా ఇప్పుతావా? చిన్నది అది. బంగారం కంటే చుంగారం కలది ఏంటిది? తెలియదమ్మా. మళ్ళీ ఎలా ఆలోచిస్తారో ఏం చెప్తా. సరే. ఒకవేళ నాకు తెలియదు, మీకు ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చిన్నది అది. చిన్నదా? చిన్నది మంచిది. అయినా చెప్పత్తమ్మా క్వశ్చన్. బంగారం కంటే చుంగారం కలది ఏంటి? బంగారం కంటే శృంగారం. అయినాయి. పసుపు వేస్తావా? పసుపు వేయద్దా? పప్పులా కోపులా పెట్టినప్పుడు అట్లల్లో వేసుకోవాలి, కానీ కారం పొడిలలో ఏమవుతుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కూడా కొట్టి చేయొచ్చు తెలుసా అత్తమ్మ? చేస్తారు, బాగుంటుంది. అది కూడా చేస్తారు. కారం పొడి, ఎగ్ పొడి ఇట్లా వేసి అది కూడా నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఇట్లా వేస్తే. కానీ ఏదైనా కారం పొడి. అసలు ఈ పప్పులు తగులుతుంటే తింటుంటే వేడి వేడి అన్నం వల్ల ఈ చలికి అసలు ఎక్కడికైనా పోయి వచ్చినప్పుడు అయినా ఇంట్లో ఎప్పుడైనా ఉండాలి. ఇది ఆర్చిన కారం ఇది ఎప్పుడైనా ఉండాలి. మళ్ళీ ఇక మంట బంద్ చేసుకోవాలి, ఎందుకంటే నల్లగా అవుతుంది కారం, కలర్ చేంజ్ అవుతుంది. ఎంత బాగుందో. మీరు కూడా చేసుకోవచ్చు మంచిగా ఇంట్లో. మరి నల్లగా ఎగితే బాగుండవు పప్పు, మాడు వాసన వస్తాయి. అయిపోయింది. పప్పు ఉడకడానికి నాకు తెలిసి ఒక 5 minutes పడుతుంది. ఒకటి ఏంటంటే ఎప్పుడు అత్తమ్మ చాలాసార్లు పప్పు, దొండకాయ, కారం పొడులు చేస్తుంది ఎక్కువ శాతం. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా తక్కువ చేస్తుంది. ఒకసారి అత్తమ్మ ఎందుకు చేస్తుంది ఒకసారి అడుగుదాం మనం.
అత్తమ్మ ఎప్పుడు వచ్చేసరికి ఏ చేస్తావు ఎందుకు ఇంటికాడ? ఈ కారం పొడి తింటే మంచిది. ఇప్పుడు కారం పొడి ఎటుబడి ఇంత ఉండాలి ఇంత నాకు. ఎల్లిపాయ కారం ఉండాలి, మాడిసిన కారం ఉండాలి, ఇంత తాలింపు కారం ఉండాలి. కారం ఎట్లా చేస్తారంటే ఉల్లిగడ్డలు పోసుకొని ఇంత కారం రోట్లో పోసుకొని ఈ కారం పొడి ఇంత చింతపండు వేసుకొని మంచిగా దొక్కి ఇక తాలింపులో పోసుకోవాలి. అది కూడా ఇట్నే తాలింపు గింజలు అన్నీ వేసుకొని పోసుకుంటే 4 రోజులు 5 రోజులు ఉంటుంది. అది కూడా మంచిగా ఉంటుంది ఎండాకాలం. నువ్వు వారానికి 2-3 సార్లు చేస్తావు కదా పప్పు? పప్పు వారానికి 2 సార్లు వేస్తా ఖచ్చితంగా. అసలు పప్పు మంచిది, ఫేమస్. కందిపప్పు తినాలి. వారానికి 2 సార్లు అయితే ఖచ్చితంగా వేస్తా. ఒకసారి ఏమో సప్పిడి పప్పు చేసుకుంటాం, ఒకసారి ఏమో టమాటా ఉల్లిగడ్డ అవి వేస్తా, ఒకసారి ఏమో పప్పు చారు చేస్తా. పప్పు చారులో మునక్కాయ టమాటా అవి వేసుకొని అవి మీకు తెలిసే ఉంటాయి, మీరు కూడా వేస్తారు. మేము కూడా వేసుకో. ఇప్పుడు మార్చిన కారం చేసినావు కదా అత్తమ్మ, నువ్వు అది టమాటా పచ్చళ్ళు అవి కూడా వేస్తావు? అవి కూడా వేస్తా. ఇప్పుడు ఇంత ఎల్లిపాయ కారం తీసుకుంటా, దాన్ని మార్చిన కారం ఇంత తీసుకుంటా, అలానే టమాటాలు మార్చుకొని నూరుకుంటా. అసలు ఎంత బాగుంటుందో ఇంకా మస్తు ఉంటుంది. అది కూడా చేద్దాం. అది కూడా ఒకరోజు చేస్తారంట. నిజంగా చాలా బాగుంటుంది టమాటా పచ్చళ్ళు. ఈ మార్చిన కారం చేసాం కదా, అది వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు అత్తమ్మ? పప్పు అయిందా చూస్తా. అయిందా చూస్తావా? సరే. పప్పు అయిందా అత్తమ్మ? పప్పు అయిపోయింది చూస్తున్నాయి. అయిందా? మంచిగా అయిపోయింది. ఇది కొంచెం లూజ్ ఉండాలా లేకపోతే ఇట్లా గట్టిగా ఉండాలి? ఇప్పుడు ఈ లూజ్ ఉంటే చాలు, చల్లారే వరకే గట్టిగా అవుతుంది. గట్టిగా అయిందా? సరిపోద్ది, లూజ్ జాలిగా ఈ మాత్రమే ఉంచుకోవాలి సప్పటి పప్పు అన్నప్పుడు. ఇంకా పొయ్యి చాలాసేపు పట్టదు కదా? చాలాసేపు పడుద్ది కానీ మనకు మంచిగా ఉడుకుద్ది. ఇట్లా ఉండదు, ఇట్లా ఇదిలోనే మెత్తగా అవుతుంది. అదే మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇట్లా పప్పు లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు కోపులో పోస్తా. ఇది కోపులో వేస్తావా? కోపులో పెడుతున్నా. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసింది ఇప్పుడు అత్తమ్మ. ఇప్పుడు ఏం వేస్తావు అత్తమ్మ? ఇంకా తాలింపు గింజలు వేస్తా, కరివేపాకు వేస్తా. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు చిలుకదండ భద్రమోకన. ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఎంత అల్లం వేసినా కదా, అవును కొంచెం కొంచెం చిటికెడంత వేసింది అంతే పసుపు. అయ్యిందా? అయింది. మీకు నచ్చితే ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కప్పు పెట్టుకోవచ్చు, లేకపోతే అట్టనైనా తినొచ్చు. సప్పడి పప్పు పెట్టాలి, బాగుంటుంది. అట్టనైనా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది పప్పు పోపు పెట్టినాక. ఇంకా ఇవన్నీ అయిపోయింది. మార్చిన కారం, వెల్లుల్లి కారం, ముద్దపప్పు. ఇప్పుడు అన్నం పెట్టుకొని తినేయడమే ఫస్ట్. ఇంకా అత్తమ్మ మార్చిన కారం, వెల్లుల్లి కారం, ముద్దపప్పు చేసింది. ఇప్పుడు మంచిగా అన్నం కూడా పక్కన పెట్టేసి మామిడికాయ పచ్చడి కూడా వేసింది. ఒకసారి మనం అవి టేస్ట్ చేద్దాం ఎలా ఉండేవన్నీ. అత్తమ్మ పెడతావా? ఇంకా అన్నం పెట్టమంటావా? కలిపి ఇక ఫస్ట్ ముద్దపప్పు వేస్తున్నా. నెయ్యి ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేదు, అందుకోసం వేయట్లేను. ముద్దపప్పు ఇంకా వెల్లుల్లి కారం. ఇదైతే వస్తుందో అతను చూడడానికి. ఇంకా పోపు పెట్టినావు కదా అన్నీ, బాగుంది. ఇప్పుడు చలికి మంచిగా ఉంటాయని పప్పులు కూడా తినుకుంటా టేస్ట్గా తిని. ఇంకా ఇది అన్నిటికంటే మంచి ఔషధం అని చెప్పొచ్చు. అన్నిటికీ మంచిగా పనిచేస్తుంది ఇది పత్యం చేసే వాళ్ళకి. ఇంకా అత్తమ్మ పత్యం చేసే వాళ్ళు తినవచ్చు, మంచి వాళ్ళని తినవచ్చు, ఎవరైనా బాగుంటుంది. ఇది చూడండి, ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి, కారంలో ఎంత బాగున్నాయి కారం పుళ్ళు. అన్నం కలుపుతుంది. కలుపుతున్నా, కారం పొడితో కలుపుతున్నా. ఇప్పుడు ఫస్ట్ మిత్రులు తింటావా? ఇక మిత్రులుగాడు వచ్చిండు. ముద్దపప్పు, వీడికి పప్పు అంటే పిచ్చి, పప్పు కోసమైనా తింటాడు ఆయన. అయ్యి వంటలు అయ్యే టయానికి వస్తాడు ఆయన, అంతే, తినడానికి, టేస్ట్ చేయడానికి. ఇక తింటావా ముద్ద? నువ్వు ఫస్ట్ తినత్తమ్మా. అన్నయ్య తినమంటున్నావా? ఫస్ట్ పెద్దోళ్ళు, తర్వాత చిన్నోళ్ళు, అంతే. అబ్బా సూపర్. సూపరా? ఎంత బాగుందో. అన్నం తింటావా? వీడికేమో పప్పు ఇష్టం, పప్పుతోటే పెడుతుంది. ఇక
ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, కృష్ణకి అయితే ఏమి ఇష్టం ఇది మార్చిన కారం. అసలు నేను నార్మల్గా కర్రీస్ చేయకుండా చారు చేయకపోయినా అసలు ఎక్కువ శాతం అయితే అదే ఇది వేసుకునే తింటుంది, ఏం అడగదు. మార్చిన కారం నెయ్యి వేసుకుని మంచిగా తింటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. లేనాలే ఇగో ఎల్లుల్లి కారం కలుపుతున్నా. టేస్ట్ ఇట్లా ఘాటుగా తింటేనే బాగు. ఒగిరిస్తున్నావుగా, అవును అసలు ఎంత బాగుంటుంది అనుకుంటున్నావు. కొంచెం కారం ఎక్కువ ఉంది మార్చిన కారం. మార్చిన కారం నాలుక మంట కొడుతుంది నాకైతే. అట్లా నెయ్యి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకైతే ఇంకా సూపర్ సూపర్ సూపర్, అంతా బాగుంది. మధ్యలో అవి శనగపప్పు అవి తగులుతుంటే చాలా బాగుంది. కొంచెం మార్చిన కారమే మస్తు ఘాటుంది అత్తమ్మ. నాకు నిజంగా ఏమో మండుతుంది కారం. మస్తుందండి కారం. అసలు ఈ కారం ఆ కారం మీరు చేసుకొని తిని చూడాలి. ఇష్టం అని చెప్పిన వాడు ఒక కాంచి తింటానే వాడు పప్పు. ఇగో ఇప్పుడు పప్పు మామిడికాయ పచ్చడి కలుపుతున్నా. ఇళ్ళ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. కారం పుల్ల, కారం పుల్ల కూడా ఈ పప్పును చేసుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ పప్పు కలుపుతున్నా. వేడి వేడి అన్నంలా నెయ్యి ముద్దపప్పు అసలు అద్భుతంగా ఉంటుంది. మించి ఇంకో రుచి లేదండి. మామిడికాయ పచ్చడి ముద్దపప్పు. ముద్దపప్పు ఈ మార్చిన కారం వల్లకు ఉపయోగిస్తుంది ముద్దపప్పు. ఈ కారం పుళ్ళకు ఎల్లుల్లి దాంట్లకు వస్తుంది. ఇక మామిడికాయ పచ్చట్లకి చలికాలం వేడి వేడిగా నీకు తినబుద్ధి అయినంత వరకు తినొచ్చు దీన్ని. అసలు మా మనోడు ఎంత చెప్పినా వింటలేడు. నాకు ఏం చేయాలి? వద్దు నాన్న అని అంటే కూడా వస్తుండు. మీరు ఏమనుకోవద్దు. వేడి వేడి అన్నంలా ముద్దపప్పు మించింది ఇంకోటి అయితే కర్రీ నేను లేదనే చెప్తాను. ఎందుకంటే ఎన్ని చేసుకున్నా సరే ముద్దపప్పు టేస్ట్కి ఏది రాదు. ముద్దపప్పు అంటే మన పెళ్ళిళ్ళ ఫంక్షన్ అలా ఫస్ట్ చేసే కర్రీ కూడా పప్పే కదా అత్తమ్మ? ఇగో నేను కూడా తింటున్నా. అత్తమ్మ తింటుంది. నిజంగా చాలా బాగున్నాయి అయితే, వస్తుంది. ఇంకా అత్తమ్మకి ఎక్కువ ఇష్టం పప్పు అంటే, ఇంకా నచ్చినాలి ఇంకా కదా. సూపర్. ఇంకో ముద్ద తినబుద్ధి అవుతుందిగా నాకు. కానీ నేను అంటున్నాను, మీరు అనుకోవద్దు. అదే చెప్తాను నిజంగా కూడా. అసలు ఎంత రుచి ఉందంటే అంత రుచి ఉంది. మీరు తినాలని అంటూరని అనుకోవద్దు. చేసి తిని మీరు చూసి సంతోషించండి. ఖచ్చితంగా టేస్ట్ చేయాలి, మీరు చేసుకోండి. ఇంకో మా మనవాడు ఒత్త పప్పే తింటుండు. అగో వాడికి మస్తు నచ్చింది. బాగుందా పప్పు? బాగుందా? బాగుందా? చాలా సూపర్ అని చెప్పు. సిగ్గు పడుతుండు. సరస్వతి ఇందాక పొడుపు కథ వేస్తుందిగా, ఆలోచిస్తుంటే ఆలోచించిన ఇది బంగారం కంటే శృంగారం కలది. నేను మరి బంగారం అంటే మరి బంగారం అద్దుకునేది అయితే కుంకుమ ఇంకే చాలా ఉంటాయి అనుకుంటాను. మరి ఆన్సర్ అయితే కుంకుమ అని చెప్దాం అనుకుంటున్నా. అదోనా కదా, మీరైతే కామెంట్లో పెట్టండి అత్తమ్మ ఆన్సర్ చెప్పేటప్పుడు. అత్తమ్మ ఇంతకు ఆన్సర్ ఇది, నాకైతే కుంకుమ అనుకుంటున్నా. అది తప్పు కాదు నాకు తెలియదు. రైట్ ఆన్సర్ ఏంటి? బంగారం కంటే శృంగారం కలది పసుపు. మన దగ్గరనే ఉంది. ఇంతసేపు ఆలోచించినావు నిజంగా. ఎంత చూడండి పక్కనే ఉంది, పక్కనే. మరి కుంకుమ అన్నదాని పసుపు అనొచ్చుగా. నిజమే, కానీ తెలియదులే కదా. అసలు ఇవన్నీ క్వశ్చన్స్ చాలా వరకు తెలియదు. ఆలోచిస్తే ఇప్పుడిప్పుడే ఇవి పొడుపు కథలు కూడా నేర్చుకుంటున్నాను నేను. పసుపు అంట పక్కనే ఉంది, చూసి చెప్పలేదు చూడండి. మీకు ఎట్లా పసుపు వస్తామా దానికి ఆన్సర్? బంగారం కంటే శృంగారం కలది పసుపు. ఎట్లా అంటే బంగారం ఎట్లా మెరుస్తుందో పసుపు గుమ్మసుడి బంగారం తీసుకోవాలంట మనం. బంగారం కంటే శృంగారం కలది పసుపు. అంతకాల అంతే. ఈరోజు అత్తమ్మ చేసిన వంటలు చాలా బాగున్నాయి. ముద్దపప్పు, అది వెల్లుల్లి కారం, మార్చిన కారం. ఇంకా సీజన్ కదా, వర్షం వస్తుంది, జలుబు దగ్గు కాకుండా ఇవన్నీ వాడితే కొంచెం ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. ఇవి మనం కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఇవి చూసి ట్రై చేయండి. మంచిగా రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచిదని మేము కూడా ఫీల్ అవుతున్నాం. చాలా ఇట్లనే అన్నిటికీ సపోర్ట్ చేయండి. అన్ని వీడియోస్ ఇంకా అత్తమ్మతో చేయిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ నోటిఫికేషన్స్ ఇంకా అత్తమ్మ ఇచ్చిన టక 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 వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ అత్తమ్మతో కొత్త రెసిపీతో మీతో కలుస్తాను. బాయ్.